नमः शिवाय। ॐ नमः शिवाय। నెల్లూరు రూరల్ పరిధిలోని భుజభుజ నెల్లూరు తల్పగిరి కాలనీలో వెలిసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయం నందు శివరాత్రి వేడుకలు 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఘనంగా జరిగాయి. శివపార్వతులకు నందివాహన సేవ నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని స్వామి అమ్మవార్లని దర్శించుకుని శివయ్యకు ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బి శేషు, ఉపాధ్యక్షులు శివారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కార్యదర్శి ఈ వెంకట నాగరాజరావు, సంయుక్త కార్యదర్శి పి వెంకట లక్ష్మీ రవికుమార్, కోశాధికారి ఎం వెంకటేశ్వర్లు వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా జరిగాయి. ఈ ఆలయంలో దంపతి సమేత నవగ్రహ మండపం విశిష్టతను గురించి ఆలయ కమిటీ సభ్యుల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. नमः शिवाय। ॐ नमः। భుజభుజ నెల్లూరు పరిధిలో ఉన్నటువంటి తల్పగిరి కాలనీలో వెలిసి ఉన్నటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజులు చాలా వైభవంగా నిర్వహించడం జరిగింది. మొదటి రోజు అంటే 25/2/2025 మంగళవారంతో ప్రారంభమై ఆ రోజు కలశ స్థాపన మండపారాధనతో ప్రారంభం చేసి గణపతి పూజ, తరువాత రుద్రహోమం, పాశుపత హోమం, నవగ్రహ హోమం ఇవన్నీ కూడా వైభవంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 26వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం 5 గంటల నుండి మాన్యాసపూర్వక ఏకవర రుద్రాభిషేకంతో పాటు భక్తులందరికీ కూడా కంటిన్యూగా అభిషేకాలు అర్చనలు జరుపుతూ సాయంత్రం మరలా 5-6 గంటల నుండి కళ్యాణ మహోత్సవం, స్వామివార్ల యొక్క ఎదుర్కోలు ఉత్సవం, తరువాత కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహించడం జరిగింది. ఆ తరువాత రాత్రి 10 గంటలకు ప్రారంభించి లింగోద్భవకాల విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా కంటిన్యూగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పంచామృత అభిషేకం ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఇక 3వ రోజు అయినటువంటి ఈరోజు 27వ తారీఖున గ్రామోత్సవాన్ని ఇవాళ నిర్వహిస్తున్నాం. మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది తోట కౌశల్యమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈరోజు సాయంత్రం గ్రామోత్సవాన్ని ఇప్పుడు నిర్వహిస్తున్నాం. ఈ గ్రామోత్సవం తల్పగిరి కాలనీ, ఆర్టీసీ కాలనీ, అదేవిధంగా భుజభుజ నెల్లూరు పరిధిలోని గొల్లపాలెం, తర్వాత శివాజీ కాలనీ వీటన్నిటి మీదుగా కూడా కలుపుకొని ఆ యొక్క గ్రామోత్సవాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. ఈ విధంగా వైభవపేతమైనటువంటి ఉత్సవాలను మనం ఈ కార్యక్రమాలన్నీ దేవాలయంలో జరుపుతున్నాం. అనేక విశేష కార్యక్రమాలు ప్రతి పర్వదినాల్లో కూడా ఇక్కడ జరుపుతూ ఉంటాం. అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నాం. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మా కల్చర్ వారికి నమస్కారాలు. ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా భుజభుజ నెల్లూరులో ఉన్నటువంటి తల్పగిరి కాలనీలో ఉన్న శివాలయం 25వ డివిజన్లో ఉన్నది. మరి ఈ యొక్క శివాలయం గతంలో చాలా చిన్నదిగా అభివృద్ధి అప్పుడప్పుడే చెందుతూ ఉన్నది. ఆ సందర్భంలో ఇక్కడున్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఏదో ఒక రకంగా మన గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క శివాలయాన్ని మన అభివృద్ధి చెందాలని అందరూ కూడా కంకణం కట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు దీనికోసం కష్టపడ్డారు. ముఖ్యంగా మన మిట్ట వెంకటేశ్వర గారు ఇంకా పెద్దలందరూ కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ కృషి చాలా ఉంది ఇందులో. కాబట్టి మన దినదిన అభివృద్ధి చెందుతూ ఈ యొక్క శివాలయం చాలా అభివృద్ధి చెందింది. మరి ఈ యొక్క శివరాత్రి సందర్భంగా వేలాది మంది
జనాలు ఇక్కడ రావడం కూడా జరిగింది. వాళ్ళకి అసౌకర్యానికి గురి కాకుండా మా యొక్క కమిటీ సభ్యులందరూ కూడా అన్ని పర్యవేక్షణ చేసి, అదేవిధంగా వాళ్ళకి నీటి సౌకర్యం అయితేనేమి, శానిటేషన్ అయితేనేమి, ఇవన్నీ ఇబ్బందులు లేకుండా ఇవన్నీ చూశారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు మా కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతో కష్టపడ్డారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా అనేక చేసి మేము ఈ యొక్క ప్రతిష్టను మన జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. సార్, ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉంది సార్? 1998 నుంచి అప్పుడు నిర్మించారు ఈ ఆలయాన్ని. అప్పుడు ఒక మన చిన్న గుడి, చాలా చిన్న గుడిగా ఉండేది. ఆ తర్వాత మేము కమిటీని వేసుకొని ఈ యొక్క గుడి ఎట్లయినా డెవలప్ చేయాలని చెప్పేసి ఈ స్థాయికి తీసుకురావడం. తర్వాత దంపతి సమేత నవగ్రహ మండపాన్ని ఈ దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విశేషంగా భార్యలతో సహా వాహనాలపైన ఉంటుంది నవగ్రహాలు. వారి ఏ గ్రహానికి ఆ గ్రహం ప్రదక్షిణ చేసుకునే విధంగా చేశారు. దాన్ని కూడా శివారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వారి ధర్మపత్ని సరస్వతి గారు ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత 2011 సంవత్సరంలో 2 శిలాధ్వజ స్తంభాలు, శిఖరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఆ యొక్క దానివల్ల చాలా వరకు పరిపూర్ణం ఈ యొక్క దేవాలయం సాధించడం జరిగింది. ఇక తర్వాత మన దేవాలయంలో ఉపదేవతలు వినాయకుడు, వల్లీదేవతన సుబ్రహ్మణ్య స్వామి, ఆదిశంకరాచార్యులు, అదేవిధంగా దక్షిణామూర్తి, చండికేశ్వరుడు, ఆంజనేయ స్వామి, వీరందరూ కూడా ఉపదేవతలుగా ఉండటం జరిగింది. ఇక మాకు మీ అతి త్వరలో ఇక్కడ రాజగోపుర నిర్మాణం కూడా చేయాలని సంకల్పించి ఉన్నాం. రాజగోపుర నిర్మాణం, అదేవిధంగా పక్కన ఈ దేవాలయం పక్కన ఉన్నటువంటి స్థలంలో గోశాల ఉన్నది. ఆ ప్రస్తుత గోశాలను వెనక్కి మార్పించి అక్కడ ఒక కళ్యాణ వేదిక పర్మనెంట్గా ఉండే విధంగా నిర్మించి అక్కడ కూడా పెద్ద రేకుల షెడ్ వేసుకొని ఇక ముందుగా అనేక కార్యక్రమాలు, ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే కళ్యాణం కానివ్వండి, హోమ కార్యక్రమం కానివ్వండి, అన్నీ కూడా అక్కడ నిర్వహించాలనే ఉద్దేశంతో సంకల్పించాం. ఆ దానికి కూడాను మేమందరికీ భక్తులకి విన్నపం చేస్తున్నాం. దానికి దాదాపు 10 లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి విరాళాల రూపంలో ఈ దేవాలయానికి సహకరించవలసిన కూడా భక్తులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. श्रीमन्मन्दकटाक्षलब्धो ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्य गुणिमणिं सजीजां वन्दे मुकुन्द प्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती मम सर्वदा वराङ्कुशोपाशमवेदमुद्राङ्करैर्वहन्तीं कमलासनस्ताम् మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్.